దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, తీర్పు దినం రోజు ప్రజలందరూ కూడా తమ తమ పాపాలకి పొరపాట్లకు తగ్గట్టుగా చెమటలో మునిగిపోయి ఉంటారు. కొంతమంది మోకాళ్ళ వరకు, నడుముల వరకు, భుజముల వరకు, మరికొంతమంది పూర్తిగా చెమటలో మునిగిపోయి ఉంటారు. అలాంటప్పుడు ఒక 7 వ్యక్తులు ఉంటారు, అదృష్టవంతులు ఉంటారు. వారు అర్ష్ సింహాసనం ఏదైతే ఉందో ఆ అర్ష్ నీడలో ఉంటారు. వారిలో ఒకరెవరో తెలుసా? షాబున్ నషాఫీ ఇబాదతిల్లా. ఏ యువకుడైతే తన యొక్క పూర్తి యవ్వనాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడిపాడో. అల్లాహు అక్బర్. ఇక్కడ పూర్తిగా యువకుల గురించి, వ్యక్తుల గురించి, పురుషుల గురించి చెప్పడం జరిగింది. కానీ ఈ హదీస్ యొక్క వివరణలో, షరాలో ఉలమాలు తెలియజేసే విషయం ఏంటి తెలుసా? హదీస్ అనేది కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మరి ఒకవేళ మహిళలకైతే మనం ఎలా చదవాలి? షాబతున్ నషాత్ ఫీ ఇబాదతిల్లా. యవ్వనంలో ఉన్నటువంటి యువతి ఎవరైతే తన యొక్క పూర్తి యవ్వనాన్ని అల్లా యొక్క ఆరాధనలో గడుపుతుందో ఆమె కూడా అర్ష్ యొక్క నీడలో ఉంటుంది. అల్లాహ్. మొట్టమొదటి విషయం ఏమిటంటే, మన యొక్క పూర్తి జీవితం ఎప్పుడైతే స్త్రీలు బాలికల నుంచి యవనస్తులుగా పరిగణించబడతారో అప్పటి నుండి తన పూర్తి యవ్వనము, పూర్తి జీవితం ఎలా ఉండాలంటే అల్లా యొక్క ఆరాధనలో తన పూర్తి జీవితం ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. మరి ఆరాధన అనేది చాలా విశాలమైనటువంటి అర్థం. మరి ఆరాధన ఎన్ని రకాలుగా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది. మొట్టమొదటిది కల్బీ, రెండవది ఖౌలి, మూడవది బదని, 4వది మాలి. మొట్టమొదటిది కల్బీ, ఖౌలి, బదని, మాలి. కల్బీ అంటే ఎవరైతే స్త్రీలు ఉన్నారో వారి యొక్క మనసుల్లో పూర్తిగా అల్లాపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అల్లాపై తప్ప వేరే వారి ఎవ్వరి మీద నమ్మకం ఉండకూడదు, విశ్వాసం ఉండకూడదు. ఇలా మనసుకు సంబంధించిన ఆరాధన. కల్బీ ఇబాదత్ అంటే మనసుతో చేసేటటువంటి ఆరాధన. 2 కౌలి ఇబాదత్. కౌలి అంటే నోటి ద్వారా చెప్పడం. నోటి ద్వారా ఏం చెప్పాలి? నోటి ద్వారా కలిమా చదవాలి, నోటి ద్వారా ఖురాన్ పారాయణం చేయాలి, నోటి ద్వారా అల్లాహ్ యొక్క జిక్ర్ చేయాలి. ఇదంతా కూడా కౌలి ఇబాదత్ అంటే నోటితో చేసేటటువంటి ఆరాధన. 3వది బదనీ ఇబాదత్. బదనీ అంటే శారీరకంగా చేసేటటువంటి ఆరాధన. శారీరకంగా అంటే మనం నమాజ్ చేయాలి. నమాజ్ ఎలా చేయాలి? శారీరకంగా చేయాలి. అలాగే మనం ఉపవాసాలు ఉండాలి. ఉపవాసాలు కూడా శారీరకంగా చేయాలి. ఆ తర్వాత 4వది మాలి. స్త్రీలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. అది కూడా ఇబాదత్. కొన్ని శారీరకంగా మరియు ధనపరంగా కూడా ఇబాదత్లు ఉంటాయి. ఉదాహరణకి హజ్ మరియు ఉమ్రా చేయాలి. అక్కడ ధనం కూడా ఖర్చు అవుతుంది, శారీరకంగా కూడా మనం కష్టపడవలసి వస్తుంది, ఆరాధన చేయవలసి వస్తుంది. ఇలా మనం ఏం చేయాలి? 4 రకాల ఆరాధనలు చేయాలి. ఎవరైతే స్త్రీలు ఆదర్శంగా ఉండాలి అనుకుంటారో వారు ఈ ఆరాధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇబ్నుల్ ఖయ్యిం రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు ఈ ఆరాధనకు సంబంధించి, అల్ ఇబాదతు హియ ఇస్మున్ జామిఉన్ లికుల్లి మా యుహిబ్బుహుల్లాహు వ యర్దా మినల్ అఖ్వాలి వల్ ఆమాలి అజ్-జాహిరతి వల్ బాతిన. ఆరాధన అనేది చాలా విశాలమైనటువంటి అర్థం ఉన్నటువంటి విషయం. ఈ ఆరాధన ఎలా వచ్చిందంటే ఏ పనుల ద్వారా, మాటల ద్వారానైనా చేతుల ద్వారానైనా, బహిర్గతమైనవైనా రహస్యంగా అయినా, మీరు ఏ పనులు చేసినా, ఏ పనుల ద్వారా అల్లా ఇష్టపడతాడో, అల్లా మెచ్చుకుంటాడో, అల్లా స్వీకరిస్తాడో ఇవన్నీ కూడా ఆరాధనలోనికి వస్తాయి. అల్లాహ్ పూర్తి జీవితంలో స్త్రీలు ఎక్కడ ఉన్నా, మహిళలు ఎక్కడ ఉన్నా వారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను ఈ పని చేయడం వల్ల అల్లా ఆనందపడుతున్నాడా, సంతృప్తి పడుతున్నాడా, అల్లా ఆమోదిస్తున్నాడా లేనా అదే పరిశీలన చేసుకోవాలి. ఎందుకని? మనము బహిర్గతంగా చేసేయన్నా, రహస్యంగా చేసేయన్నా, అది నోటి ద్వారానైనా చేతుల ద్వారానైనా, ఏ క్రియ అయినా, ఏ పని అయినా అల్లా మెచ్చుకోవాలి. అలాంటి పనులన్నీ కూడా ఆరాధనలోనికి వచ్చేస్తాయి. ఇది మొట్టమొదటిది ఆదర్శ మహిళకి ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణము, సుగుణం.